దేవుని నామానికి మహిమ కలిగినట్లు దేవుని సన్నిధిలో మన జీవితాలను ప్రభుకి సమర్పిస్తూ దేవుని సముఖంలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కీర్తన 86వ కీర్తన 11వ వచనం. ఇక్కడ రిక్వెస్ట్ అనేటువంటిది చూస్తున్నాం. విన్నపం లేకపోతే రిక్వెస్ట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఇతడు? దేన్ని అనుసరించి? సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు. ఇది అందరూ నేర్చుకోవాల్సిందే. అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, ఎంత గొప్పవాళ్ళు, మేధావులైన గనులైన అందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే ఉన్నతమైన స్థితి మనకు అనుగ్రహింపబడుతుంది. కానీ దేవుని యొక్క స్థాయిని మనం తెలుసుకోవడానికి నీ మార్గం నాకు బోధింపం అంటే ఏంటి? ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు, వచ్చేదాకా రుద్దడమే. వచ్చే వరకు దేవుని యొక్క సన్నిధి మనం నేర్చుకోవాలి, నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలి. కొంతమంది భక్తులు చాలా ఉన్నతమైనటువంటి విశేషమైన జ్ఞాన పండితులు అయ్యారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ది రూట్ ఆఫ్ ది విజ్డమ్, ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. దేవుని ప్రజల కన్నా జ్ఞాన సంపన్నులు ఎవరు లేరు. కానీ దేవుని ప్రజలను దేవుడు ప్రత్యేకమైన జ్ఞానంతో దీవిస్తాడు. నేను ఎప్పుడూ చెప్తా దానియేలు గ్రంథంలో ఆ 4 వ్యక్తుల గురించి. కనుక దేవుడు అధికమైన జ్ఞానం ఇస్తాడు, దేవుని సన్నిధిలో తెలివితేటలను ఇస్తాడు. నాకు బోధించు అనే ఆసక్తి ఉంటే, నాకు నేర్పించు అనే ఆసక్తి ఉంటే దేవుడు అద్భుతమైన విశేషమైన జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. మన స్థితిని, మన గతిని మార్చగలిగినంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకెళ్ళేటువంటి ప్రభువు ఉన్నాడు. కనుక దేవుని వాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30. ఆయన కుమారుడు, తన ఒకే ఒక కుమారుడు అనేక మంది సహోదరుల కంటే జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తమ కుమారునితో సారూప్యం కలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. హల్లెలూయా. దెర్ ఈజ్ అ పర్పస్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఈజ్ అ విజన్, దెర్ ఈజ్ అన్ గోల్ ఫర్ అస్. దేవుని ఆరాధించడానికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభును అందరి సహోదరుల కంటే శ్రేష్ఠుడుగా ఉండడానికి, ఆ స్వారూప్యంలో మనం ఎదగడానికి. ఎవరి స్వారూప్యంలో? యేసు ప్రభు యొక్క స్వారూప్యంలో మనం అందరం ఎదగాలి అని ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని ఏర్పరిచాడు. హల్లెలూయా. కనుక పిలిచాడు, వారిని పిలిచాడు. వారిని పిలిచిన వాళ్ళు అందరూ కూడా, అనేకులు వస్తారు, అందరూ కూడా పాస్ అవుతారని కాదు. అక్కడ ఎవరినైతే పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా చేస్తున్నాడో వారిని మహిమపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోలీస్ రిక్రూట్మెంట్ పెడితే అందరు వస్తారు, ఆర్మీ పెడితే అందరు వస్తారు, పాటల పోటీలు పెడితే అందరు వస్తారు కదా, తర్వాత స్పోర్ట్స్ పెడితే అందరు వస్తారు. అందరూ కూడా వారి వారి స్థాయిలో తరబేదు పొందుతూ ఉంటారు. కానీ అల్టిమేట్గా గెలిచేది ఎవరు? ఎంతమంది గెలుస్తారు? ఒకరు. టీం అయితే, కబడ్డీ అయితే
7 మంది, క్రికెట్ అయితే 11 మంది, అట్లా ఆ టీమ్గా గెలిచే వాళ్ళు ఉంటారు. దేవుని సారూప్యం క్రిందికి వచ్చేవాళ్ళుగా చెస్ పెడతారు. చెస్లో ఎంతమంది ఉంటారు? ఇండియా అంతటికి కూడా ఒకడే కదా. మరి ఆయనకి ఎట్లా ఉంటుంది? ఇండియా అంతట్లో గ్రేట్గా కదా. వేరే దేశం కంటే మన దేశానికి ఒక్కడిని పెట్టినా ఆ ఒక్కడి మీద మన దృష్టి ఎట్లా ఉంటుంది? ఈ ఆనంద్ గెలవాలి కదా, వీళ్ళు గెలవాలి అని ఎట్లయితే ఉంటుందో అలాగా దేవుడు మా అందరినీ కూడా ఆయన పిలిచాడు. ఆ జ్యేష్ఠుడైనటువంటి యేసు ప్రభువును అందరిలో కూడా గొప్ప దీవించినటువంటి వ్యక్తి ఆ యేసు ప్రభుతో సరి సమానమైనటువంటి స్వారూప్యం పొందుకున్నట్లుగా ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన స్థితిని మారుస్తున్నాడు. దేవుడు తన పిలుపులో ఆ ఉన్నతమైన స్థాయిని ఇవ్వడానికి కొరకు దేవుడు పిలిచాడు. మా ఇంట్లో ఎవ్వరు చదువుకోలే, నేను కూడా చదువుకోను అంటే ఎట్లా? అట్లా అని అంటారా? కనుక దేవుని వాక్యం చెప్తాను, ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. అజ్ఞాన కాలములు, ఆ తెలియని కాలములు, ఆ వెలుగు లేని కాలములు ఆ చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఎవడైనా సిటీ టూర్ వెళ్ళారా? హైటెక్ సిటీ అటు సైడ్ వెళ్ళారా? వెళ్తే ఇటు సైడ్ వెళ్తే ఎట్లుంటుంది? హైదరాబాద్ సిటీ ఇటు పోతే ఎట్లా ఉంటుంది? ఇటు బాగుంటుందా ఇటు బాగుంటుందా? ఎటు బాగుంటుంది? హైటెక్ సిటీ సైడ్ బాగుంటుంది. కనుక అమెరికా ఉన్నామా అనిపిస్తుంది. ఆ రోడ్లు అవన్నీ కూడా పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కట్టేశారు. కార్పొరేట్ అందరు ఆ రోడ్లు తెలిసిన నాకే తెలియదు ఎటు పోతున్నామో. నేను ఒకసారి సైకిల్ మీద అదంతా తిరిగేవాళ్ళం అప్పటి కాలంలో. కనుక కిరాయి సైకిల్ తీసుకొని ముగ్గురం తొక్కకుండా వెళ్ళాము. ఇప్పుడు ఎటు పోతుందో, కారు ఎటు పోతుందో అర్థం కాదు, అది జీపీ పెడితేనే తప్ప. కనుక దేవుని వాక్యం చెప్తుంది మన స్థితి ఎదగాలి, ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. చెప్పండి అందరూ, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. నా శక్తి వల్ల నేను ఎదగలేను, నా బలం వల్ల ఎదగలేను, నాకున్నటువంటి ధనాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఎదగలేను. కానీ దేవుని చిత్తం నాలో ఉంటే, దానికి అనుగుణంగా దేవుడు నన్ను పిలిస్తే, ఆ పిలుపుకు తగినట్లుగా నీతిమంతుడిగా దేవుడు నన్ను తీర్చిదిద్ది అలాగ మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటాం. మీకు రోజు చెప్పేటువంటి మీ తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి? బాగా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? బాగా చదువుకోవాలి. ఎందుకు బాగా చదువుకోవాలి? అందరికన్నా ముందు వరుసలో ఉండాలి. హల్లెలూయా. కనుక ఆ స్థితిని బట్టి దేవుడు పిలిచాడు. యువర్ జాబ్ ఇస్ టు లెర్న్ అంటిల్ యూ డై. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? చచ్చిపోయేదాకా నేర్చుకోవాలంటే. ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఏముంది? ఎంతవరకు చదవాలంట? ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఏముంది అంటే, హల్లెలూయా. ఈ ప్రకటన వాక్యములను సమయం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వీటిని విని ఏం చేయాలి? గ్రహించాలి. ఆ గ్రహించు గైకొంచు నడిచేవాడు ధన్యుడు. హల్లెలూయా. కనుక ఈ ప్రవచనం, దేవుడిచ్చినటువంటి ప్రవచన వాక్యాన్ని వినడమే కాదు, గ్రహించాలి. చదివేవాడు ఏం చేయాలి? చదివేవాళ్ళు ఏం చేయాలి? చదవాలి. చదువుతూ విని గ్రహించి ఆ ప్రకారం జరిగించాలి. హల్లెలూయా. దేవుడు తీర్చిదిద్దేవాడు, దేవుడు అభిషేకం ఇచ్చేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు,
కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఉన్నత స్థితి ఇచ్చేవాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎంతంట? ఎంత? అత్యధికమైన తన కృప. కృప అంటే ఏంటి? ప్రేమ. తర్వాత మహదైశ్వర్యం. ఎంత ఎంత ఐశ్వర్యము? ఇట్లా విడదీసి చెప్తే మనకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది కదా. ఎంత ఐశ్వర్యము? రాబోయే కాలం మహా ఐశ్వర్యం. రాబోయే యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసుతో కూడా క్రీస్తు యేసుతో కూడా లేపి హల్లెలూయా. ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు ఎంత గొప్ప మహదైశ్వర్యం గలవాడు, అత్యధికమైనటువంటి మహదైశ్వర్యం గలవాడు. ఎంత ఐశ్వర్యం కావాలి? లలిత జ్యువెలర్కి పోతే ఎంత కావాలి? అంత నాకే కావాలి అన్నా కానీ మోయలేము. ఎంత మోయగలమో అంతే వేసుకోగలం కదా. ఎంత వేసుకోవాలో అంతే. దేవుడు మనం ఎలా పిలుస్తున్నాడంట? 2వ వచనం నుంచి చదవండి ఒకసారి, మళ్ళొకసారి. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి, ఎక్కడ? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడుతున్నాడు. తర్వాత ఎంత? విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క కృప ప్రేమ ద్వారా రక్షింపబడి ఉన్నారు. తర్వాత ఇది ఎవరి వలన? మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క చెప్పశక్యం. కానీ ఆయన వరాన్ని గూర్చి దేవునికి స్తోత్రం. ఎంత కృప! ఆయన వరం ఇది. ఈ ఆయన ఇచ్చిన వరం ఇది. ఆయన మనల్ని బలహీనతల నుండి, అజ్ఞానం నుండి, రోగం నుండి, కీడు నుండి, దారిద్ర్యత నుండి, పాపము నుండి, శాపము నుండి, ఎన్ని బాధలు ఉన్నాయో వాటన్నిటి నుంచి పిలిచి లేపి తనతో కూడా కూర్చుండబెట్టడానికి. హల్లెలూయా. ఆయన విశ్వాసం మనం ఏం చేయాలి? విశ్వసించడం వలన, విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వాసం రావాలంటే వినటం వలన విశ్వాసం కలదు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవడం వలన దేవుని యొక్క దీవెన మనకు కలుగుతుంది. మనం మన పాపమును విడిచినట్లయితే దేవుడు నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. కనుక ఆ కృప చేత మనల్ని ఆయన పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి. నాకు చాలా రోజులు అర్థం కాలే. చచ్చిపోతున్నారు మనుషులు, చచ్చిపోతున్నారు. ఎక్కడ పోతున్నారు అర్థం కాలే. ఎప్పుడు అర్థమైంది అంటే ఒక మెమోరియల్ సర్వీస్లో కూర్చున్నాం. సికింద్రాబాద్ మెమోరియల్ సర్వీస్. జాన్ అనే ఒక వ్యక్తి, ఆయన సిటీలో ఎవరు క్రూసైడ్ మీటింగ్స్ పెట్టినా ఆయన పిలిచేవారు. ఆయన చాలా లావుగా హైట్గా ఉండేవాడు. అలాంటి ఆయన మెమోరియల్ సర్వీస్కి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. చాలా ఆలోచనలు వచ్చాయి. దేవుడు అక్కడ కూర్చున్నప్పుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు ఏంటంటే, లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు అని. అప్పటి వరకు పరలోకం అవి అన్నీ ఉంటా ఉండే. లాజరు చనిపోయినటువంటి పరిస్థితిలో అబ్రహాము రొమ్మున కూర్చోడానికి
ఎలా కూర్చోవడానికి? రిలాక్స్డ్గా కూర్చోవడానికి, ఆనుకొనడానికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఘనత ఆయనకి ఇచ్చాడు. లోకంలో అందరూ ఆయనకు పేరు పెట్టారు ఏంటంటే దరిద్రుడైన లాజరు. ఆయన ధనవంతుడైనటువంటి వ్యక్తి, ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు ధరించుకునే వ్యక్తి, కనుక చాలా ఖరీదైన భోజనం తినేటువంటి వ్యక్తి. కానీ దేవుడు ఆయన చనిపోతే ఎక్కడికి తీసుకెళ్ళాడు? నరకానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ నరకానికి తీసుకెళ్ళాడు. ఈయన చనిపోతే ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇద్దరి డెస్టినేషన్ రాయబడింది, ఇద్దరు వెళ్ళిన స్థలం రాయబడింది. ఆయననేమో అగ్ని ఆరట్లేదు, ఆయన అగ్ని ఆరనటువంటి ఆ అగ్నిలో యాతన పడుతున్నాడు. ఆయన అన్నాడు లాజరును పిలిచి ఒక చిటికెన వేలుతో కొంచెం నీళ్ళు వేస్తే చాలు అని, నీళ్ళ వాసన కనబడితే చాలు అనుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో దారిద్రత అనుభవించాడు, ఇప్పుడు ఆయన రిలాక్స్డ్గా ఉన్నాడు, ఆయన అనుభవిస్తున్నాడు, సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, దీవెన అనుభవిస్తున్నాడు. కనుక ఆయనైతే అన్నీ అనుభవించాడు. పంపిద్దామన్నా కానీ మీకు మాకు మధ్యలో అగాధం ఉన్నది. హల్లెలూయా. ఏ స్థానానికి వెళ్తున్నాం మనం? ఏ స్థానానికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? ఎవరితో ఉండడానికి వెళ్ళాలి? అబ్రహాము రొమ్మున ఆనుకొని యేసు ప్రభుతో కూడా కూర్చోబెట్టుకోవడానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ఈ లోకంలో కూడా ఎట్లా ఎదగాలి? ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. యూత్ అందరూ చెప్పాలి, ఏ స్థితి నుంచి? నా స్థితి ఇది, ఇక్కడ ఈ స్థితి నుండి ఎక్కడికి వెళ్ళాలి? నన్ను చూసి అందరూ ఏం చేయాలి? సైలెంట్ కొట్టే స్థాయికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి? నన్ను చూసి ఎవరు చేయాలి? మనం చాలా చిన్నవాళ్ళగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క లెక్కలో ఆయన చేతిలో బలమైన పనిముట్టుగా ఎదగాలి. హల్లెలూయా. దేవుని చేతిలో బలమైనటువంటి పనిముట్టుగా, కానీ ఆయన చేతిలో, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారంగా ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమ్యం చేరే వరకు ఎదగాలి. రోజు కసరత్తు చేస్తారు కదా, వ్యాయామం చేస్తారు కదా, అథ్లెటిక్స్ చేస్తారు కదా. అథ్లెటిక్స్ ఛాంపియన్ ఎంతమంది చూశారు? నో? చూసి ఆనందిస్తున్నాం మనం. ఎప్పుడైనా ఒకరోజు టూర్ వేద్దాం. వాళ్ళు టూరే చూడడానికి, అందులో మోయడానికి కాదు, అందులో వెపన్స్ కూడా మనకి ఇవ్వరు వాళ్ళవి. ఓన్లీ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి ఇండోర్ గేమ్స్. చూస్తే అప్పుడు మనకి వాళ్ళ శరీరంలో ఎంత శక్తి ఉన్నది, మన శరీరంలో ఎంత శక్తి ఉన్నది. కనుక వాళ్ళు ఆడితే ఎట్లా ఆడతారు, మనం ఆడితే ఎట్లా ఆడతాం. కనుక మనం ఆట ఎందుకన్నా పనికి వస్తుందా అని చూసినప్పుడు వాళ్ళు చాలా నేర్పరితనమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. వారి శరీరం రబ్బర్లాగా ఇట్లా ఎట్టు పెడతాట మెలికలు తిరిగిపోతాయి. మనం టీవీలో ఏం చూస్తాం? సీరియల్స్ చూసే బదులు ఇలాంటివి చూడాలి. టీవీలో అవి ఇవి చూడడం కన్నా అథ్లెటిక్స్ పోటీలు అవి ఇవి చూస్తే వారి శరీరం అంతా కూడా ఒక బాల్ లాగా ఇక్కడ జంప్ చేస్తే అక్కడికి బాల్ కన్నా వేగంగా పరిగెత్తేటువంటి వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. ఇలా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. అన్ని రంగాల్లో మనం దీవించబడాలి. ఒక రంగమే కాదు, ఎన్ని రంగాల్లో. నో డౌట్ మన చర్చ్ పిల్లలు చాలా మంచి పాటలు పాడతారు. మనం రాబోయే కాలంలో ఒక క్రూసైడ్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఒక ఆయన వచ్చాడు కదా, మన చర్చి బిషప్ ఒక అతను కేరళ నుండి వచ్చాడు. వాళ్ళతో పాటు వర్కౌట్ చేస్తున్నాం. మా దీవెనకు రిసెప్షన్ చేసాం కదా, ఆ స్థలంలో అందరు సిటీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ప్రార్థన పెడదామని ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కనుక దాని కొరకు సిద్ధపడాలి. క్వైర్ టీమ్గా మనం ఎదగాలి. ఉన్న స్థితి నుంచి ఉంచ స్థితి వరకు ఇది గురి పెట్టుకోవాలి. ఏ స్థితి నుంచి? మన గమ్యం లేకపోతే మనం పడిపోతాం. గమ్యం ఉంటే
దాని మీద గురి పెడతాం. హల్లెలూయా. ఏం గురి? నేను ఆ స్థాయికి చేరాలి అనేటువంటి గురి ఉండాలి. ఆ గురి ఉంటే రాత్రి పగలు ఆహారం తిండి ఏం తింటున్నామో తెలియదు, దాని కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు తన యొక్క గొప్ప కృప మనకు చూపించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 12:13 వచనం. మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నారు. ఈ చర్చ్ నుంచి ఒక్కడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకో, ఏం కావాలి? ఏం కావాలి? ఐఏఎస్ ఐపీఎస్ అయిన రూత్ రేచల్ అయిందనుకో ఐపీఎస్. ఆ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పొడవు ఉంటారు? ఆమె కన్నా 3 అంతలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రూత్ రేచల్ ఐపీఎస్ అయి వచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాండ్ వాయిస్తే సల్యూట్ కొడితే ఎవరు కొట్టాలి? కనుక హైట్ని బట్టి కాదు చూసేది, దేన్ని బట్టి? మేధాశక్తిని బట్టి. హల్లెలూయా. మేధాశక్తిని బట్టి. కనుక గొలియాతుని బట్టి కాదు, ఎవరిని బట్టి? దావీదులో ఉన్నటువంటి దేవుని శక్తిని బట్టి. హల్లెలూయా. కనుక మనకి ఒక గురి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే నాతో ఏడైతుందిలే అనుకుంటాం. ఎవరిని పిలవాలి? మనకు సామర్థ్యం ఇచ్చే దేవుడిని మనలో చేర్చుకోవాలి. హల్లెలూయా. గొలియాతునే गोपन से दावीद ने गोलियत को गोपन से मारा. कैसा मारा? घुमा घुमा के कितना पत्थर से? एक पत्थर से मारा. కనుక ఒక్క రాయితో తిప్పి 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 వదిలేస్తే ఎక్కడ పోయిందంట? అది గొలియాతు నుదుటికి తగిలింది. హల్లెలూయా. కనుక దేవుని శక్తి నాలో ఉన్నదని గమనించాను. దేవుని యొక్క మహిమను చూడాలి. కనుక దేవుడు ఆయనకి నేర్పించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఒకసారి ఎలుగుబంటిని చీల్చడానికి అవేమి ట్రైనింగ్ లేకుండా పంపించలేదు. హల్లెలూయా. ట్రైనింగ్ లేకుండా పంపించలేదు. ట్రైనింగ్ లేకుండా పంపిస్తే ఆ సింహం అరిస్తే పరిగెత్తేవాడు, ఆ ఎలుగుబంటి అరిస్తే పరిగెత్తేవాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ జంతువుని ఇలా చంపాలి, ఈ జంతువుని ఇలా చంపాలి. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మనందరినీ ఒక బాడీగా పెట్టాడు. సంఘంలో అందరం కూడా రకరకాల అవయవ భాగాలు అయ్యాం. కనుక మనందరం కూడా ఒక శరీరంగా దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక 1 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. శ్రీమంతుడగు దేవుడు. ఎలాంటి దేవుడు? శ్రీమంతుని పిల్లలు శ్రీమంతులు ఉంటారా? బీదవాళ్ళు ఉంటారా? ఎట్లా ఉంటారు? శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన దేవుని మహిమ కలిగిన సువార్త ప్రకారము ధర్మశాస్త్రానికి సంబంధించిన వారికి, ధర్మ విరోధులకు కూడా, విధేయులైన వారికి అవిధేయులైన వారికి కూడా, భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును
హల్లెలూయా. సువార్త ఎంతమందికి చెప్పాలో అక్కడ చెప్పబడింది. భక్తిపరులకు చెప్పాలి, భక్తిహీనులకు చెప్పాలి, పాపిష్టులకు చెప్పాలి, అపవిత్రులైన వాళ్ళకి కూడా చెప్పాలి, ధర్మం చేస్తున్న వాళ్ళకి చెప్పాలి, ధర్మ విరోధులకు కూడా చెప్పాలి, అవిధేయులకును, అందరికి కూడా ఈ సువార్త ప్రకారం, ఈ మాట ప్రకారం అందరిని దేవుడు తన మహిమ కొరకు పిలిచాడు. శ్రీమంతుడగినటువంటి దేవుడు. ఈ సువార్తలో ఏముందంట? దేవుని యొక్క మహిమ ఉన్నది. ఏమున్నది? దేవుని యొక్క మహిమ గల సువార్త కొరకు ఎంతమందికి, ఎన్ని రకాలైనటువంటి మనుషులకు, ఎన్ని రకాల గుణాలు ఉన్నటువంటి వ్యక్తులకు, ఎన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి, అవిధేయులకు, వ్యభిచారులకు, అన్ని రకాల పాపులకు ఈ మహిమ కలిగిన సువార్త చెప్పడానికి దేవుడు, శ్రీమంతుడైన దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆధిక్యతను పొందుకొని మన స్థితులను, మన గతులను మార్చుకోవాలి. హల్లెలూయా. మన స్థితి మారబడాలి, మన యొక్క భక్తి మార్చబడాలి, మన విశ్వాసము మార్చబడాలి. ఆయన పేరుకు ఏ మాత్రం కూడా వన్నె తగ్గకుండా ఉండాలి. హల్లెలూయా. ఆయన పేరుకు కొంచెం కూడా అవమానం తీసుకురాకుండా ఉండేటట్లుగా బ్రతకాలి. హల్లెలూయా. మన క్యారెక్టర్ చూస్తారు, మనం మంచిదని అనుకుంటాం, కానీ వాళ్ళ హృదయంలో ఇలాంటి విషయాలు ఉన్నాయి అని చెప్పి చదివితే తప్ప అర్థం కాని పరిస్థితి మనది. చదివితే, వింటే, చూస్తే తప్ప. కానీ ఇలాంటి వ్యక్తులను దేవుడు తన మహిమ కొరకు పిలిచాడు. ఆ ఉన్న స్థితి ఇవ్వడానికి పిలిచాడు, ఆ గొప్పతనం ఇవ్వడానికి పిలిచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, పాపులలో నేను ప్రధానుడను అంటాడు. ఎక్కడంట? పాపులందట్లో ప్రధానమైన పాపి నేనే అంటాడు. మనం ఎవరైనా ఒప్పుకుంటాం అట్లా? అందట్లో నేనే పాపిని అంటామా? ఆయన తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు. నేను పూర్వం హింసకుడిని, దూషకుడిని కనుక ఆయన నన్ను తన పవిత్రమైన పని కొరకు పిలిచాడు. కనుక ఆయన ఉన్నత స్థితి నుంచి ప్రభు కొరకు ఉన్నతమైన స్థితిలోనికి పిలిచినటువంటి దేవుని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ జాతి, రంగు, కలరు, భాష, ప్రాంతము భేదం లేకుండా క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు. మనం అనుకుంటున్నాం ఎక్కడైనా మహారాష్ట్రకు పోయినా అనుకో, తెలుగుడు కలిస్తే మనకు ఎంతో సంతోషం, తెలుగు ఆయన కనబడ్డాడని. వాళ్ళు మనకి ఏం పెట్టకపోయినా సరే మన తెలుగు యాస భాష మాట్లాడేవాడు కనబడితే కొంచెం ఆకర్షితులం అవుతాం. అలా దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ క్రీడైనా, ఏదైనా సరే, రంగు అయినా సరే, దేవుని యొక్క సన్నిధిలో అందరిలో ఆయన ఉన్న దేవుడు. హల్లెలూయా. మన ఉన్నత స్థితి, ఆ ఉన్నత స్థితిలో మనం దేవుని కొరకు బలంగా, ఘనంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏ స్థితి నుండి ఏ స్థితి వరకు వెళ్ళాలి? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. రోజు అనుకోవాలి, నేను ఏ స్థితికి వెళ్ళాలి. నేను చిన్న ఉన్నప్పుడు బస్ ఎక్కి ఎక్కడ కూర్చునేవాడిని అంటే లాస్ట్కి ఎక్కేవాడిని. రన్నింగ్ బస్ ఎక్కి ఎక్కడికి పోయేవాడిని అంటే
డ్రైవ్ దగ్గర ముందు సీట్ ఉంటుంది కదా, అక్కడి వరకు కూర్చుంటేనే తృప్తి ఉండేది. అంటే వెనకాల కూర్చున్నాను ఎక్కడి వరకు వెళ్ళాలి, ముందు వరకు వెళ్ళాలి అని. కనుక ఆ రకంగా ప్రతి దాంట్లో మనకి ఒక గమ్యం ఉండాలి. ప్రతి దాంట్లో రైడర్స్ ఉంటారు కదా, కొంతమంది రైడర్స్ ఉన్నారు మన దగ్గర. రైడర్స్ అంటే బైక్ రైడర్స్ ఉంటారు. కనుక వాళ్ళందరికన్నా ముందు వెళ్ళాలి అనేటువంటి భావంతో కనుక పర్వతారోహణలు ఉంటారు. పర్వతారోహణలు ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారం మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈ హాలిడే ఏదన్నా వస్తే ఆ రోజు ప్లాన్ చేద్దాం. మధుబాబు గారికి కొంచెం తెలుసు కనుక, సుధీర్, మధుబాబు, అజయ్ వీళ్ళంతా ఒక ప్లాన్ చేస్తే ఈ పిల్లలందరికీ, తల్లులందరికీ ఒక ప్లాన్ చేస్తే మేము ఈ చర్చ్ నుంచి ఒక ఎక్స్కర్షన్ ఇట్లా వెళ్దాం అని అనుకుని మనం ప్లాన్ చేయాలి. అలా ప్లాన్ చేసినప్పుడు కొన్ని నేర్చుకుంటాం. కొంతమందికి గమ్యం తెలుస్తుంది, కొంతమందికి రకరకాలు తెలుస్తాయి. మమ్మీ చూసారు ఎవరైనా? మమ్మీ మమ్మీ అంటే మీ అమ్మలు కాదు, మీ అమ్మల్ని చూడడం మమ్మీని చూడడం అంటలే. ఈజిప్షియన్ మమ్మీ, ఈజిప్షియన్ మమ్మీ చూడాలి అనుకుంటే దగ్గరే సెక్రటేరియట్ ఉంది కదా, సెక్రటేరియట్ కాదు, రవీంద్ర భారతి ఉంది, దాని పక్కన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియం వెనకాలో మ్యూజియంలో ఉన్నది. కనుక చూడాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ఒక 2-3 వస్తే కార్లో తీసుకుపోతాం, కానీ ఇంకెవరన్నా వస్తే ఎక్స్కర్షన్. ఇలా కొంచెం సిటీ చూడాలి, సిటీలో ఏమున్నాయో తెలుసుకోవాలి, ఎలాగ అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నామో మన స్థాయి ఎదగాలి అంటే కొంచెం చదవాలి, కొంచెం నడవాలి, కొంచెం వినాలి, కొంచెం తినాలి, కొంచెం చూడాలి. హల్లెలూయా. కనుక ఒక చికెన్ షాప్ ఎట్లా ఉంది, కట్ కుక్ ఈట్ అని. ఏం పేరు దాని పేరు? కట్ కుక్ ఈట్. ముందు అర్థం కాలే ఏంటి కట్ కుక్ ఈట్ అని అంటే. తెలుగులో ఏంటి? కొయ్యండి, వండండి, తినండి. మనం కొనము, వండకపోతే తినకపోతే ఎట్లా తెలుస్తుంది? కనుక మనం ప్రతి దాన్ని కూడా నేర్చుకోవాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి, దాని ఇతరులకు తెలియజేయాలి. హల్లెలూయా. కనుక ఈ మధ్యలో ప్లాన్ చేసే అజయ్, సుధీర్, మీరు ముగ్గురు కలిసి ప్లాన్ చేయండి. ఎక్కడికి పోవాలో నేను చెప్తా, ఎక్కడికి వెళ్దామో అని చెప్తా, ఏం చూడాలో కూడా చెప్తా, ఎలా చూడాలో కూడా చెప్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చూడాలో, ఎలా చూడాలో, ఎక్కడికి వెళ్ళాలో. హల్లెలూయా. కనుక మా నుండి మీకు ఏమి కావాలన్నా ఇలాంటివన్నీ కూడా అందించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కనుక మీరు కనుక అది చూస్తే ఒక గురి గమ్యం నిలబడుతుంది మన పిల్లలకి. నిలబడాలా వద్దా? డాక్టర్ కావాలన్న వాళ్ళు కూడా, సైంటిస్టులు కావాలన్న వాళ్ళు కూడా, ఇంజనీర్లు కావాలన్నటువంటి వ్యక్తులు కూడా, కనుక వీళ్ళందరికన్నా ఉన్నతమైనటువంటి ప్రీచర్స్ కావాలంటే కూడా దేవుని సముఖంలో మనందరం కూడా ఏ స్థితి నుండి వెళ్ళాలి? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగాలి. యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క శక్తిని మనకిచ్చి, తన ప్రాణాన్ని మనకిచ్చి, ఆ మహదైశ్వర్యం మనకు అనుగ్రహించిన దేవాదేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. హల్లెలూయా. ఊరికైనా వాళ్ళకు గమ్యం లేకుండా చదువు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టాలి కదా. ఇది తిను అంటే తింటారా? ముందు తినరు. ఏం చేపిస్తారు? ముందు టేస్ట్, రుచి చూపిస్తారు. ఆ టేస్ట్ చూపించి నాలుక చప్పరిస్తే ఏమని అర్థం? ఓహో నేర్చుకుంటారు, తింటారని. కానీ దాన్ని మళ్ళీ రకరకాలుగా చేసి తినిపిస్తూ ఉంటే పిజ్జాలు, బర్గర్లు కూడా తినకుండా ఇవి తినేటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకెళ్ళాలి? ఇక్కడ నుండి ఎక్కడికి? హైట్స్ వరకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. కనుక టాప్ టు బాటమ్ కాదు, బాటమ్ టు టాప్. కనుక ఎవ్రీబడి షుడ్ సల్యూట్ ఫర్ అస్. ఏం చేయాలి? ఆ గురి ఉండాలి. ఎవ్రీబడి షుడ్ సల్యూట్. అలాగే ఉండే గమ్యానికి చేరాలి, అది నూరిపోయాలి. అలాంటి పరిస్థితిలో మనం జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకపోతే
వానికి ఏమీ ఫలితం ఉండదంట. నియమం ఉండాలి, పోరాటంలో నియమం ఉండాలి. కనుక దాన్ని సాధించేటువంటి అధిరోహించేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఊరికేనే ఇంట్లో ఉండి పల్చళ్ళు అవి ఇవి చేస్తూ మెల్లగా చిన్నగా స్టార్ట్ చేసిందంట. ఆమె పేరుతోటి మంచి పికిల్ సెంటర్స్ వచ్చేసాయి. తర్వాత మంచి స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇంట్లో కూర్చొని ఏమీ డబ్బులు లేకుండా అట్లా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా దీవించాడు. కనుక దేవుని యొక్క దీవెన మనకు కావాలా వద్దా? ఈ తల కిందికి వేసుకున్న వాళ్ళందరికీ కావాలా వద్దా? ఏం కావాలి? దేవుని దీవెన. ఒక గమ్యం. అమ్మతో చెప్పాలి, నేను ఒక గమ్యంకి వెళ్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వాళ్ళతో చెప్పాలి. హల్లెలూయా. కనుక థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలుసు కదా. కనుక ఆయనకు ఒక గమ్యం ఉన్నది, దేవుడు అట్లా నిర్ణయించాడు. ఆ స్థాయిని చేరుకునే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎదురైనా దేవుని కొరకు మనం ప్రయాసము చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ సన్నిధిలో మాకిచ్చినటువంటి ప్రభా మీ యొక్క అద్భుతమైన ప్రేరణను బట్టి వందనాలు తండ్రి. మీ మహదైశ్వర్యం కొరకు స్తోత్రం. మా స్థితి గతిని మార్చగల దేవా, మీరు మమ్మల్ని పిలిచారు, ప్రత్యేకపరిచారు, నీతిమంతులు తీర్చడానికి మమ్మల్ని తరబేత చేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని, మా తలంపులను, ఆలోచనలన్నీ కూడా మార్చండి. మా యొక్క ప్రయత్నంలో ప్రభా ఏదోనైనా జరుగుతుందిలే అనుకోకుండా ప్రభా మా ద్వారా మేము బ్రతికున్నప్పుడే మేము ప్రభా గమ్యం చేరే మార్గం, ఈ లోకంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరేటువంటి తరుణం మా అందరికీ ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.